దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియదేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవుడే ఒక వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏం వాగ్దానిస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖ గ్రంథం నుంచి దేవుని బిడ్డారా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడాయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడించబడిన వారిని మోసుకొని కూడి వచ్చేది. వారందరూ స్వస్థత పొందేది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం బలమైన కార్యం. పేతురు గారి ద్వారా దేవుడు అక్కడ గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. స్వస్థత, విడుదల, అద్భుతము, మరి ప్రజలకు మరి దేవుడు సహాయం చేస్తున్న గొప్ప కార్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఏ చీకటి శక్తుల చేత బాధించబడుతున్నా, ఏ రోగములు, ఏ రుగ్మతల చేత కృంగిపోయే వారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే స్వస్థత చాలా వ్యక్తులకి అవసరం. స్వస్థత లేకపోతే ఆ చిన్న బలహీనత వారిని విశ్వాసంలో నుంచి పడవేస్తుంది, వారి జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక మనందరం కూడా విశ్వాసంతో మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ముడతాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఎందుకంటే సత్యవాక్య గ్రంథం ఎప్పుడు కూడా అది సత్యమే చెప్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఏమని సర్విస్తున్నాడంటే పేతురు గారి యొక్క నీడ పడితే చాలు అని చెప్పి పరుపుల మీద మంచాల మీద రోగులు తీసుకొని వస్తూ మరి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన నీడ కోసం ప్రయాసపడుతున్నారు. ఈరోజు ప్రార్థన అభిషేకం, ప్రార్థన శక్తి, ప్రార్థన మరి ఆ కృప ఏం చేస్తుందంటే అనేకులకు విడుదలనిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద వచ్చినప్పుడు అనేకులు బాగుపరిచాడు, స్వస్థపరిచాడు, అనేకులు జీవం ఇచ్చాడు, హృదయాలు మార్పులు జరిగినాయి. భయంకరమైన వ్యక్తులందరూ కూడా పట్టబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వల్ల ఇటువంటి కార్యం జరిగించబడింది. తర్వాత ఆయన వెళ్తూ ఏమని చెప్పాడు అంటే, నాకంటే కూడా మీరు గొప్ప కార్యాలు జరిగిస్తారు, నాకంటే ఎన్నో మేలులు, ఎన్నో నేను చేయడం కూడా నాకంటే ఇంకా మీరు ఎక్కువ భూలోకాన్ని తలకుండా చేయగలిగే అభిషేకాన్ని పైనుంచి వచ్చే శక్తి మీరు పొందుకుంటారు అనే దైవ వాక్య లేఖన ప్రకారంగా ఈరోజు ప్రార్థనా పరుల అభిషేకుల మీద ఈ అభిషేకం ఉంటుంది. కాబట్టి అభిషేకించబడిన ప్రతి ఒక్కరు ఈ కార్యాలు చేయడానికి సిద్ధపడాలి, పూనుకోవాలి. ఎందుకంటే మనం నడుస్తున్నా, నీడ పడుతున్నా, చేతి ఉంచినా, నూనె వేసి రాసినా, ఒక వాక్యము విడుదల చేస్తున్నా ఆ అగ్ని దిగుతూ ఉండగానే వారు స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు. అక్కడ యెరూషలేము చుట్టుప్రక్కల ప్రాంత పట్టణ ప్రజలందరూ కూడా దురాత్మల చేత పీడించబడుతున్న వారిని, రోగుల్ని ఆయన ఎదురు తెచ్చినప్పుడు వారు స్వస్థత పొందినట్లుగా ఈ రోజు కూడా దేవుడి ఇటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆయన సమర్థులు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ రోగంతో బాధపడుతున్నా, ఏ అపవిత్రాత్మతో చేత పీడించబడుతున్నా, స్వస్థత లేకున్నా, విడుదల లేకున్నా రండి. మరి ఖచ్చితంగా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం. ఆ రోగం చేత క్షీణించిపోకుండా, ఆ బలహీనత చేత కృంగిపోకుండా దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందుకుందాం, దేవుని యొద్దకు వచ్చి స్వస్థత పొందుదాం. కాబట్టి నాకు ఇచ్చిన ఉపవాస ఆరాధనలు కలుసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు విడుదల ఇస్తూ మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతుండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మేము మాకిస్తున్న బలమైన వాక్యోచనాన్ని బట్టి నీకు మహిమ. అభిషేకులైన దైవజనుల యొద్దకు మేము వెళ్ళి మా రోగం నుంచి, మా స్వస్థత నుంచి, మా పట్ల ఆగిపోయిన ప్రతి కార్యాన్ని జరిగించటకు మాకు జ్ఞానం ఇచ్చి వెళ్ళినట్టుగా సహాయం చేయండి. మేము వెళ్తూ ఉండగానే మాకు స్వస్థత జరగాలయ్యా, విడుదల జరగాలయ్యా. ఆ రీతిగా మా పట్ల నీకు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపడదాం. 40వ ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి. ఈరోజు 11వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోండి దేవుని బిడ్డలారా, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆమేన్.